కలిసి మేము కూడా చాలా ట్రావెల్ చేసాం. ఆయన కష్టాలంటే మాకు తెలుసు. మరి అలాంటి వ్యక్తిని మనం చూసుండం. ఎవరన్నా వస్తే ఇది అన్యాయమే న్యాయమే చూసారు కానీ కులం చూడదు ఇప్పుడు. అందుకే ఆయన ఈ రోజు కూడా 37 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ రోజు ఇంకా విగ్రహాలు పెడుతున్నామంటే అది వంగవీటి మోహన్ రంగా గారు ఒకరికే సాధ్యమైంది. చాలా మంది నాయకులు పోయిన వెంటనే పెడతారు, కానీ ఇన్ని సంవత్సరాలైనా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలబడిన వ్యక్తి ఎవరంటే వంగవీటి మోహన్ రంగా గారు. ఎందుకంటే అదే చెప్పాను, ఆయన కులం లేదు. చాలా మంది కులానికి అన్వయించుకుంటారు తప్ప ఆ రోజు కాపునాడు ఆయన సపోర్ట్ చేసింది, అంతేగాని ఆయన కాపునాడు ఆయన పెట్టించలేదు. ఆ రోజు కాపునాడు ఆయన జైల్లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి కాపునాడు పెట్టినప్పుడు 10 లక్షల మంది జనంతో ఆయన మద్దతు తెలియజేశారు. కాబట్టి ఆయన కులానికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ ఈ విగ్రహం పెట్టడానికి సహకరించినటువంటి మిత్రులు రాధాకృష్ణ గారు కానీ రవీంద్ర గారు కానీ ఇక్కడున్న సభ్యులు అందరూ కూడా పట్టుదలగా, ఎందుకంటే రాధాకృష్ణ గారు చెప్పారు ఈ కులం ఎక్కువ సంఖ్యాపరంగా ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా మన ఇబ్బందుల్లో ఉన్న కులంలో ఉన్నటువంటి ఎక్కువ ఉన్నారనేది ఆయన చెప్పిన దాని ప్రకారం నేనేం చెప్తానంటే నిజంగా కూడా దానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు 5% ఆయన రిజర్వేషన్ చేసి పంపించినప్పుడు దాన్ని మళ్ళీ గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మేము నిర్దయగా తీసేసిన సందర్భం మీ అందరికీ తెలుసు. కాబట్టి మేము కులం కోసం పనిచేయం కానీ కులంలో ఉన్నటువంటి ఇబ్బంది పడిన కానీ ఆర్థికంగా వెనుకుండా అందరి కోసం నేను పనిచేస్తాను కూడా మీకు మాటిస్తాను. ఎందుకంటే రంగా గారి ఆశయం అదే, ఇక్కడ కులం కంటే కూడా వాళ్ళు ఉన్నవాడు వాడు కష్టం ఏంటి, వాళ్ళు లేనోడు వాడిని మనం ఎలా ఆదుకోవాలి, దీనివల్ల నాకేమవుతుందని ఆ రోజు ఆశించలేదు. ఆ రోజు కనుక ఇలాంటి పెద్ద మనుషులు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఉన్న పెద్ద మనుషులు సంపాదించుంటే ఆ రోజు ఆయన దగ్గర కొన్ని వేల కోట్ల డబ్బులు ఉండాలి. ఈ రోజు ఆ కుటుంబం కూడా ఇవాళ నిరుపేదలుగా మిగిలిపోయిన సందర్భం మనందరికీ తెలుసు. అలాంటి వ్యక్తికి విగ్రహం పెట్టినా పాలాభిషేకం చేసినా నిజంగా ఆయన ఆశయాలు ప్రజల్లో తీసుకెళ్లేందుకు మేము ఎప్పుడు సజీవంగా ఉన్నంత వరకు మరి ఆయన ఆశయాల కోసం పనిచేస్తాం. మా దగ్గరికి ఏ లేనివాడు వచ్చినా కులం చూడకుండా అన్ని పనిచేసాం. అదేవిధంగా కులంలో ఆర్థికంగా లేనివాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ న్యాయం జరుగుతున్న విషయాన్ని మనందరూ గమనించాలి. మనం ఎప్పుడు చూడవలసింది ఆర్థికంగా వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వీళ్ళని ఎలా ఆదుకోగలం, మనకి మీరు ఇచ్చిన ఓటుతో మీకు మేము ఎలా ఆదుకోగలనే ఆ నిబద్ధతగా నేను పనిచేస్తా ఉన్నాను. ఖచ్చితంగా సోదరులు మరి మిత్రులు కూడా ఇవాళ విగ్రహం పెడతానికి సహకరించారంటే మా కులం లేదు, మా ఊర్లో విగ్రహం పెట్టించినందుకు మరి రాధాకృష్ణ గారిని కూడా ఎలాంటి అవాంతరం చాలా చోట్ల కులాలు చూపించారు, కానీ ఇక్కడ ఈ ఊర్లో కులం చూపించినందుకు నేను ఖచ్చితంగా రావాలని ఆయన పర్మిషన్ కూడా తీసుకున్నాను. శాసనసభ్యులుగా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటుంది. అదేవిధంగా మరి రవి గారు కూడా ఈ కార్యక్రమం రావడం మనందరూ కలిసి ఏం చేద్దామన్నా మేము సిద్ధంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏ కులం అయినప్పుడు కూడా కులాన్ని ఆపాదించకుండా మన కోరిక నెరవేర్చడం కోసం మీరు మన కలగా ఉన్నటువంటి రిజర్వేషన్ని అందరూ కావాలన్నప్పుడు ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మా నాయకుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన కూడా వాళ్ళని కదా లేని వాళ్ళందరికీ ఉండాలనేది రిజర్వేషన్. ఎవరైతే ఆర్థికంగా లేని ఉన్నారో అందరూ కూడా ఫలాలన్నీ దక్కాలి తప్ప ఒక కులాలకి దక్కాలని మాట్లాడకండి. మన పైడిపారు ఏరియాలో స్వర్గీయ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి కళ ఈరోజు వంగవీటి రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సోదరులు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన పారిశ్రామికవేత్త ఎమ్మెల్సీ పెద్దలు వంక రవీంద్ర గారికి, అలాగే మాజీ డిసిసిబి చైర్మన్